Guys, welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog and good morning. ఇంకా ఇప్పుడు 7 o'clock అయిందనమాట. ఐ జస్ట్ వోర్ ఎ జాకెట్ టు గో అవుట్ సైడ్ గ్రోసరీ తెచ్చుకోవడానికి. ఎందుకంటే 8 o'clock అన్నీ క్లోజ్ చేస్తారంట. సో ఐ హ్యావ్ టు పర్చేస్ ఫ్యూ గ్రోసరీ. గ్రీన్ టీ అయిపోయింది అండ్ ఐ హ్యావ్ ఫ్యూ మోర్ స్టఫ్ టు పర్చేస్. వాయిస్ అందుకే అలా ఉందన్నమాట. ఐ నీడ్ టు గో అవుట్. హ్యావ్ టు పిక్ మై మాస్క్ అండ్ కార్డ్. లెట్స్ గో రైట్ నౌ. No, I don't wanna waste what's left. ఇక్కడైతే నేను గ్రోసరీ తీసుకుంటున్నాను, అన్నీ వెతుక్కుంటున్నాను అనమాట. ఆల్మోస్ట్ స్టాక్ అంతా ఖాళీ అయిపోయింది. ఈ క్వారంటైన్ పీరియడ్లో అండ్ లాక్డౌన్ పీరియడ్లో అంతా స్టాక్ అంతా ఖాళీ అయిపోయింది అనమాట. సో అందుకే నేను వెతుక్కుంటున్నాను ఎక్కడున్నాయి ఏమున్నాయి అని చెప్పి. ఇలా వెతుక్కుంటున్నప్పుడు వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ మనల్ని మీట్ అయ్యారనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేను ముందు వాయిస్ ఓవర్లో కాకుండా యూజువల్ టాక్స్లో కూడా చెప్పానమాట. అండ్ ఎవరైనా గ్రోసరీ కోసం బయటికి వెళ్తే ప్లీజ్ మేక్ షూర్ దట్ యువర్ వేరింగ్ మాస్క్ ఏదో చెప్తున్నారు కదా, ఒకటి యూస్ చేయండి అని చెప్పి, అది యూస్ చేయండి. మాస్క్ లేకుండా అయితే అస్సలు బయటికి వెళ్ళొద్దండి. అండ్ ఇఫ్ పాసిబుల్ మీరు ఒక్కరే వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనమే 2 మెంబర్స్ 3 మెంబర్స్ వెళ్తే అదే క్రౌడ్ గ్యాదరింగ్ అయిపోతుంది. నేనైతే ఆఫ్టర్ 1 month బయటికి వెళ్ళాను. కారిడార్ కూడా, కాంపౌండ్ వాల్ కూడా దాటలేదన్నమాట. సో అలా వెళ్తే నాకు కూడా కొంచెం రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది. అండ్ నాకు కూడా గ్రోసరీ అయిపోయిందనమాట. ఈ ఓట్స్ అదైన తర్వాత గ్రీన్ టీ అలా అంతా అయిపోయింది. సో అది తెచ్చుకోవడానికని వెళ్ళి వెతుక్కుంటూ ఉన్నాను. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat, and on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go, through the wastelands, through the highways, and on గ్రోసరీ బిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను వచ్చేస్తున్నాను అనమాట బయటికి. బిల్లింగే చాలా 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 లేట్ అయింది. రష్ కూడా చాలా ఎక్కువ ఉన్నిందనమాట. మార్నింగ్ నేను 7:30కే వెళ్ళాను బయటికి. రష్ ఉండదు అనుకున్నాను, కానీ రష్ అయితే చాలా ఉంది. అండ్ ఇంటికి వచ్చేసరికి మమ్మీ పూజ చేస్తున్నారు. సో నేను ఈలోపు ఓన్లీ జస్ట్ ప్లెయిన్ హాట్ వాటర్ తాగుతున్నాను అనమాట. జస్ట్ ఒక 1 week అయింది స్టార్ట్ చేసి, అంతే. అండ్ ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే, ఈరోజు నేను హాట్ వాటర్ తాగలేదు అని చెప్పి. ఇట్స్ ఓకే, ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. లేట్గా ఇస్తున్నాను అనమాట వాయిస్ ఓవర్. నైట్ రేపు అప్లోడ్ చేయాలని చెప్పి ఇక్కడైతే నేను హాట్ వాటర్ తాగుతున్నాను. మా మమ్మీ హెల్ప్ చేస్తున్నారనమాట. ఓవెన్ టైట్గా ఉంటే ఇలా మనం మార్నింగే హాట్ వాటర్ తాగడం వల్ల మన డైజెషన్ బాగుంటుంది. సో బ్యాడ్ టాక్సిన్స్ ఏదైనా ఉంటే అదంతా ఫ్లష్ అవుట్ అయిపోతుంది అనమాట. సో అలవాటు లేని వాళ్ళు ట్రై టు ఇంప్లిమెంట్ దీ స్మాల్ థింగ్స్ ఇన్ క్వారంటైన్. ఎందుకంటే దీంట్లో మనం ఏం యాడ్ చేయమన్నమాట. నో హనీ, నో లెమన్. యూజువల్గా కామెంట్స్లో అడుగుతారు కదా లెమన్ యాడ్ చేసుకోవచ్చా అని చెప్పి. నో, మనం ఇందులోకి ఏమీ యాడ్ చేసుకోలేము. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత జూలీకి డాలీకి చెప్తున్నాను అనమాట నేను, ఇలా మన సబ్స్క్రైబర్స్ మీట్ అయ్యారు, మీరు వచ్చి ఉండాల్సింది బాగుండేది అని చెప్పి చెప్తున్నాను అనమాట. బయటికి వెళ్ళినప్పుడు డాలీకి, జూలీకి, అజిత్కి కిండర్ జాయ్ తెచ్చాను. వీళ్ళకి ఇవంటే చాలా ఇష్టం. అజిత్కి కిట్ క్యాట్ అంటే ఇష్టం. జూలీకి, డాలీకి కిండర్ జాయ్లో వచ్చే బొమ్మల కోసం కిండర్ జాయ్ తీసుకొని రమ్మంటారనమాట. నేను లేచేటప్పటికి ఇంకా వాళ్ళు పడుకొనే ఉన్నారు, కానీ వాళ్ళకి ఇష్టమని నాకు తెలుసు కదా, అందుకే తీసుకొచ్చానమాట. ఇక్కడ మా డాలీ బాగా ఎంజాయ్ చేస్తుంది బ్రేక్ఫాస్ట్కి ముందు కిండర్ జాయ్ అని చెప్పి. నేను ఒకటే తెచ్చాను, డాలీకి ఒకటి, జూలీకి ఒకటి. జూలీ ఏంటి అంటే, నేను బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత తింటానక్క అని చెప్పింది. డాలీ ఇప్పుడే తినేసింది. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తర్వాత అజిత్కి తెచ్చిన కిట్ క్యాట్ తినిందనమాట. కిట్ క్యాట్ యాక్చువల్లీ నేను డార్క్ ఫ్లేవర్ తింటాను, నాకు డార్క్ ఇష్టం. అండ్ ఇక్కడ మమ్మీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్కి ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఉద్దివడ అలాంగ్ విత్ దోశ అనమాట. నాకు చాలా ఇష్టం కాంబినేషన్. ఉద్దివడ చేసి మా ఇంట్లో అరౌండ్ 1 year అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్, కాకపోతే ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఉద్ది పప్పు అంటారు కదా, దాన్ని గ్రైండ్ చేసేసుకొని అందులోకి సాల్ట్ అండ్ బేకింగ్ సోడా యాడ్ చేసేసుకోవడమే, అంతే. వాటర్తో మిక్స్ చేసేసి మనం వడలాగా ప్యాక్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. చాలా సింపుల్ ప్రాసెస్, కాకపోతే ఫ్రై అవ్వడానికి చాలా లేట్ అవుతుంది. అండ్ ఏంటి జూహిత్ మీరు డైట్ లేరా అంటారేమో. ఓట్స్ అయిపోయింది అని చెప్పాను కదా, ఇప్పుడే నేను క్విక్కర్ ఓట్స్ తెచ్చుకున్నాను. అండ్ అంతలోపే మమ్మీ పిండి అంతా కలిపి పెట్టేశారనమాట. వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి తినేసాను.
ఎందుకో అసలు ఈ వీక్లో నేను సరిగ్గా వర్కౌట్ చేయట్లేదు, సరిగ్గా డైట్ కూడా ఫాలో అవ్వట్లేదు. దిస్ ఈజ్ నాట్ మై వీక్ అనుకుంటాను. అండ్ ఇక్కడ మమ్మీ వడలు వేసేస్తున్నారు అండ్ అందరు బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా అజిత్ అయితే బ్రష్ చేయడంలోనే ఉన్నాడనమాట. ఎందుకంటే యూజువల్లీ మేము ఇంత మార్నింగ్ ఎప్పుడు లేవలేదు. యూజువల్లీ నేను జూలీ డాలీ వి వేకప్ అట్ సేమ్ టైమ్ విచ్ ఈజ్ 9:30 అరౌండ్ 9:30 అనమాట. సో ఈరోజు త్వరగా లేచాను. నేను లేస్తే ఇంకా జూలీ డాలీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి లేస్తారనమాట నేను లేచిన వెంటనే. సో ఇంకా ఆకలిస్తుంటే మమ్మీ పూజ అయిపోయిన తర్వాత ఫస్టే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశారు. See the horizon, turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands, and on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on హాయ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడే హౌస్ హోల్డ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ ఐ జస్ట్ టుక్ ఏ షవర్. అందుకే హెయిర్ ఇలా ఉందన్నమాట అండ్ ఇట్స్ టూ హాట్ అండ్ ఏసీ సౌండ్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఐ జస్ట్ కేమ్ హియర్ టు టెల్ యూ సంథింగ్. మార్నింగ్ నేను గ్రోసరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఐ మెట్ 2 సబ్స్క్రైబర్స్ బ్యాక్ టు బ్యాక్ అనమాట. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇలా నాకు జరగడం ఫస్ట్ టైం అనమాట. ఎవరైనా మన వీడియోస్ చూసి సబ్స్క్రైబర్స్ వచ్చి మాట్లాడించడం నాకు ఫస్ట్ టైం. అందుకే ఐ డోంట్ ఈవెన్ నో వాట్ టు టాక్. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వలేదు. ఐ వాజ్ బ్లాంక్. లైక్ ఎవరైనా వచ్చి మాట్లాడిస్తారు. ఐ మీన్ నేను ర్యాండమ్గా వెళ్ళాను అనమాట. పైజామాస్ వేసుకొని, అసలు మ్యాచింగ్ అవ్వని ఒక జాకెట్ వేసుకొని, ఒక బన్ వేసుకొని వెళ్ళాను అనమాట. I don't know, like few people will come to me and talk. I really felt so happy. Thank you so much for coming to me and talking with me. అండ్ సారీ, మీ నేమ్స్ అడగడం కూడా మర్చిపోయాను నేను. ఇఫ్ యూ టూ, మీ ఇద్దరు వీడియో చూస్తుంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేయండి అట్లీస్ట్ యువర్ నేమ్, సో దట్ ఐ కెన్ నో అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. అండ్ ఫ్యూ పీపుల్ వేర్ ఆస్కింగ్ అబౌట్ మానిటైజేషన్ విచ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్. ఎస్, నాకు మానిటైజేషన్ అయిపోయింది. ఇట్స్ బీన్ ఆల్రెడీ 2 months సిన్స్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై మానిటైజేషన్. అండ్ ఈ మంత్లో మనీ రావాల్సి ఉందన్నమాట, కానీ ఇట్స్ స్టక్ ఎందుకంటే లాక్డౌన్ అంతా ఉంది కదా. దట్స్ వై. బట్ నాకేమంత డిఫరెన్స్ అనిపించట్లేదు. ఇట్స్ ఓకే, లైక్ పోస్ట్పోన్ అవుతుంది అంతే కదా. ఎవరో వచ్చి అయితే మన మనీ తీసేసుకోరు కదా. ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఐ డోంట్ కేర్ ఇన్ ద సెన్స్ అందరికీ ఎలా జరిగితే మనకు కూడా అలాగే జరుగుతుంది, మనకే ఫస్ట్ వచ్చేయాలి అనేం లేదు కదా. అండ్ ఫ్యూ పీపుల్ వేర్ టెలింగ్ దట్ యూర్ వెరీ రిచ్, యూ డోంట్ నీడ్ యూట్యూబ్ మనీ అని అంటున్నారనమాట. I want to tell you something. No one will do any business without expecting any profit. That's what I can say. ఇప్పుడు మనము యూట్యూబ్ చేస్తున్నామంటే ఐఎమ్ డూయింగ్ విత్ ప్యాషన్, బట్ ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అనమాట. నేను ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాను అంటే నేను ఏమని ఎక్స్పెక్ట్ ఐ మీన్ ఇట్ డజంట్ మేక్ ఎనీ బిగ్ చేంజెస్ ఇన్ మై లైఫ్. ఆ మనీ నా లైఫ్లో ఏం పెద్ద చేంజెస్ ఏం అవ్వదు ఆ మనీ వచ్చినా కూడా. బట్ ఇప్పుడు మనం ఏదైనా చేస్తున్నామంటే ఇన్ రిటర్న్ మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తాం, లైక్ 1% అనమాట. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు యూట్యూబ్లో 25,000 30,000 ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అర్న్ చేసే అంత ఏం రాదు ఇనిషియల్ స్టేజ్లో. ఐఎమ్ టెలింగ్. ఇప్పుడు మనకు సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ, వ్యూస్ వచ్చే కొద్దీ పీపుల్ ఆర్ దేర్ హూ ఆర్ అర్నింగ్ ఇన్ ల్యాక్స్. ఐ అగ్రీ. కానీ ఇప్పుడు మనకున్న సబ్స్క్రైబర్కి, మనకున్న వ్యూ కౌంట్కి లైక్ మంత్లీ ఎంత వస్తుంది? మహా అంటే థ్రెషోల్డ్ ఎంత ఉంటే అంతే వస్తుంది. సో ఐ అగ్రీ. నా లైఫ్లో పెద్ద చేంజెస్ ఏం రాకపోయినా ఇట్స్ ఏ టోకన్ ఆఫ్ అప్రిసియేషన్ ఫర్ మీ, ఫర్ మై వర్క్. ఇప్పుడు అంత కష్టపడి వర్క్ చేస్తుంటే ఐ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ దాట్. అండ్ ఐఎమ్ జెన్యూన్ ఎనఫ్ అన్నీ మీకు చెప్తున్నాను ఓపెన్గా. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, ఇట్స్ ఓకే, యూ డోంట్ వాచ్ ఇట్. That's who I am. I am not requesting anyone to watch my videos or something. Sorry for being rude. ఎందుకంటే
అందరికీ తెలిసిందే కదా, అందరు యూట్యూబర్స్ చేస్తున్నదే అండ్ వీఆర్ ఆల్సో డూయింగ్ ఇట్, నథింగ్ రూడ్ ఇన్ ఇట్. అండ్ ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్, ఎందుకంటే చాలా మెంబర్స్కి వీడియోస్ నచ్చుతున్నాయి అండ్ చాలా మెంబర్స్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు అండ్ వీఆర్ వెరీ క్లోజ్ టు 5,000 సబ్స్క్రైబర్స్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఇంత ఫాస్ట్గా ఇంత పాజిటివ్ కామెంట్స్ కానీ ఇంత పాజిటివిటీ ఆన్ వీడియోస్ కానీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. అండ్ మీకు వ్లాగ్స్ ఇంకా ఎక్కువ నచ్చుతున్నాయని నాకు తెలుసు, అందుకే నేను వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఐఎమ్ రియలీ సారీ ఫర్ నాట్ పోస్టింగ్ వీడియో ఆన్ వెన్స్డే. కుదరలేదు అనమాట, వర్క్ ఉంది అని చెప్పను, బట్ కుదరలేదు అని చెప్పగలను. ఇంకా ఏంటి, అండ్ యూ పీపుల్ ఆర్ గెటింగ్ యూస్ టు ఫ్యామిలీ వ్లాగ్స్ అండ్ మమ్మీ డాడీ జూలీని. అండ్ నాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, ఓకే ఇప్పుడు ఇంట్లో ఉన్నాను కాబట్టి అందరినీ చూపిస్తున్నాను. వన్స్ ఐ గో టు బెంగళూరు వాట్ షుడ్ ఐ షో యూ, అది వచ్చిందనమాట. ఇట్స్ ఓకే, ఐ కెన్ మేనేజ్ సంథింగ్ ఆర్ అదర్, బట్ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. And I really thank each one of you, like all my very close to 5,000 subscribers, all my 5,000 subscribers, for showing so much of positivity, for supporting me non-stop. Thank you so much. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావెంట్ న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే ప్లీజ్ వాచ్ దెమ్. అండ్ దట్స్ ఇట్. ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్ళాలి. చాలా మాట్లాడేసాను, చాలా ఆకలిస్తుంది. సో ఐమ్ గోనా హ్యావ్ మై లంచ్. మీరు కూడా లంచ్ చేసేయండి. ఓకే, డూ ఇట్. బాయ్. ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది, మా బాబాయ్ వచ్చారు, పిన్ని కూడా వచ్చారు ఇంటికి. నేను చెప్పా కదా, ఎవ్రీ వ్లాగ్లో చెప్తున్నాను, పక్కనే అనమాట ఇల్లు. సో డోంట్ వరీ, మాస్క్ వేసుకొనే వస్తున్నారు. ఇక్కడ మా బాబాయ్ని చూపించమని చాలా వ్లాగ్స్లో కామెంట్స్లో చెప్పారు కదా, ఇక్కడ జూలీ అండ్ డాలీ వాళ్ళ ఫాదర్ అనమాట మా బాబాయ్. బాబాయ్ వచ్చింటే, సో మా బాబాయ్ ఎక్కువ మాట్లాడరు, వ్లాగ్స్కి కొంచెం షై అనమాట, అందుకే నేనే చెప్పేస్తున్నాను. అండ్ పిన్ని షూట్ చేస్తున్నారనమాట, పిన్నిని వెళ్ళి షూట్ చేయమని చెప్పాను. అండ్ ఈలోపు మేము వర్కౌట్స్ చేస్తున్నాము. ఆ రోజు జూలీ వర్కౌట్ చేయలేదు, ఓన్లీ డాలీ అండ్ మీ చేసాము. జూలీ జస్ట్ మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. జూలీ యూజువల్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఈ మధ్య వర్కౌట్స్లో చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. ఎక్సెప్ట్ ఫ్రమ్ దిస్ డే, వర్కౌట్స్ తనే అడుగుతుంది వచ్చి వర్కౌట్స్ చేయి అని చెప్పి. వాళ్ళని చూస్తే నాకు కూడా మోటివేషన్ వస్తుంది. సో పాపం జూలీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి నేను కాసేపు థ్రెడ్మిల్ చేస్తా అని చెప్పి థ్రెడ్మిల్ కూడా చేస్తుందన్నమాట. ఐ ఫీల్ హ్యాపీ వెన్ చిల్డ్రన్ వర్కౌట్, ఎందుకంటే వాళ్ళకు కూడా మోటివేషన్, మనకు కూడా మోటివేషన్. మనం ఒకటే చేస్తున్నాం అన్న ఫీలింగ్ రాదనమాట. పిన్నిని వర్కౌట్ చేయంటే నేను చెయ్యను, మీరు చేసేయండి అని చెప్తున్నారు. మీకు కూడా హాయ్ చెప్పేస్తున్నారు. ఇదేంటి అని చూస్తున్నారా, నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. అసలు నేను ఇది ఫస్ట్ నుండే రికార్డ్ చేయాల్సింది. నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట, ఫస్ట్ నుండి ఎందుకు రికార్డ్ చేయలేదు అని చెప్పి. నా బ్రదర్ ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ చేశాడు, బోన్లెస్ చికెన్ బిర్యానీ. ఒక యూట్యూబ్ వీడియో చూసి చేశారనమాట. అది నేను లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. బిర్యానీ అయితే చాలా 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 పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ వాళ్ళు చూపించిన బిర్యానీలోకి మేము కొన్ని ఎక్స్ట్రా స్పైసెస్ అండ్ కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి కదా ఇంట్లో మనం తినేటివి, మన ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసి చేసాం. చాలా 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 బాగా వచ్చింది టేస్ట్ అయితే. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అజిత్ బిర్యానీ ఇంత బాగా చేస్తాడని. అఫ్కోర్స్ మమ్మీ కూడా కొంచెం హెల్ప్ చేశారు, కానీ క్రెడిట్ అయితే అజిత్దే అనమాట. ఎందుకంటే బిర్యానీ ఇంతవరకు మా ఇంట్లో ఫస్ట్ టైం ప్రిపేర్ చేశారు, ఎందుకంటే ప్రాసెస్ చాలా లాంగ్ అని చెప్పి. అజిత్ ఈరోజు నేను చేస్తా అన్నాడు. డాలీకి బిర్యానీ అంటే చాలా 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 ఇష్టం, డాలీ కోసమే ఎస్పెషల్లీ చేసిందనమాట బిర్యానీ. టేస్ట్, కలర్ అంతా మొత్తం టెక్స్చర్ చాలా పర్ఫెక్ట్ వచ్చింది. నాకైతే రెస్టారెంట్లో తింటున్నట్టే అనిపించింది. ఎవ్రీథింగ్ హీ మేడ్ వెరీ పర్ఫెక్ట్లీ. ఇలా చిన్న చిన్న హెల్ప్స్ చేస్తున్నారనమాట మమ్మీ. మైదా ఆల్ పర్పస్ ఫ్లోర్ అనుకుంటా, అది పేస్ట్ చేస్తే స్టీమ్ బయటికి వెళ్ళకుండా ఉండి బాగా కుక్ అవుతుందని చెప్పి. మీకు రెసిపీ కావాలంటే ప్లీజ్ నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా నేను ఒక వ్లాగ్లో చూపిస్తాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. ఓకే, ఫస్ట్
రౌండ్ ఆఫ్ గేమ్ అయిపోయింది అనమాట. కానీ నేను బై మిస్టేక్ అది టైం ల్యాప్స్ తీసేసాను. సో డాలీది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ టైం ఆడుతున్నారనమాట. డాలీది ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ జూలీది కూడా అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ టైం లైన్ అప్ చేసుకుంటారు. సెకండ్ టైం నేను టైం ల్యాప్స్ కాకుండా నార్మల్ వీడియో తీస్తాను, అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. జస్ట్ ఫన్ గేమ్ అనమాట, టైం పాస్ అవ్వడానికి ఆడుతున్నాము. జస్ట్ ఫర్ టైం పాస్. నేను ఏదైనా లాస్ట్లో ఏదైనా ఒక గేమ్ ఆడతాను, ఎందుకంటే నేను వీడియో రికార్డ్ చేయాలి. ట్రైపాడ్ తీసుకురాలేదు కదా అందుకే. సో రెడీయా? రెడీ డాలీ? ఓకే. అక్కడ ఏం జరిగిందో 50% మీకు అర్థం అవ్వలేదు అని నాకు తెలుసు. సో ఇక్కడ వాయిస్ ఓవర్లో నేను చెప్తున్నాను అనమాట. ఈవినింగ్ అయింది అండ్ డాలీ అండ్ జూలీకి నాకు అందరికీ చాలా బోర్ కొడుతుందనమాట. నాకు తెలుసు ఇంట్లో ఉండి మీకు కూడా బోర్ కొడుతూ ఉంటుందని చెప్పి, అందుకే నేను జస్ట్ ఒక ఫన్ ఛాలెంజ్ తీసుకొచ్చాను అనమాట. ఇంట్లో కిడ్స్ ఉండి లేదంటే ఎల్డర్స్ అయినా పర్లేదు ఉండి ఇలా గ్లాస్ కప్స్ కానీ ఏవైనా ఫన్ ఐటమ్స్ ఉంటాయి కదా, అలాంటివి ఉంటే ఇలాంటి ఛాలెంజెస్ ఆడొచ్చు. చిన్న చిన్న ఛాలెంజెస్ అంతే, బోర్ కొట్టకుండా ఉంటుంది కదా, అందుకని చెప్పి మా డాలీ జూలీ ఇక్కడ ఆడుతున్నారు. లాస్ట్లో నన్ను కూడా డ్రాగ్ చేశారనమాట, అక్క నువ్వు ఒక్క గేమ్ కూడా ఆడలేదు అని చెప్పి. సో దే ఆర్ హ్యావింగ్ ఫన్. ఇంట్లో ఉండి పాపం పిల్లలకి కూడా బోర్ కొడుతుంది కదా. యాక్చువల్లీ మాకైతే చాలా ప్లాన్స్ ఉన్నింది ఈ ఇయర్లో ఎస్పెషలీ. అసలు ఈ ఇయర్ ఇలా అయిపోతుందని చెప్పి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ హ్యావ్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ అనమాట. ఫస్ట్ అయితే నేను అజిత్ గుజరాత్కి, రాజస్థాన్కి, ఇండియాలో చూడని ప్లేసెస్ ఆ టూనే నాకు తెలిసి కాదు, ఐఎమ్ షూర్. గుజరాత్ చూడలేదు, ఆగ్రా చూడలేదు అండ్ రాజస్థాన్, ఈ 3 ప్లేసెస్ తప్ప ఇండియా ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ ఈ మంత్లో వెళ్ళాలనుకున్నాము, తర్వాత టర్కీకి వెళ్ళాలనుకున్నాము, అదైన తర్వాత ప్యారిస్ యూరోప్ ట్రిప్ అనుకున్నాము ఫ్యామిలీతో, అదంతా క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకేం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు అనమాట. నేను చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నాను, బట్ ట్రిప్స్కి వెళ్తున్నాము, వ్లాగ్స్ మంచి షూట్ చేయొచ్చు, బాగుంటుంది చూడ్డానికి, మీకు కూడా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఐ ఆల్సో లవ్ వ్లాగింగ్ అనమాట. నాకు ఈ మధ్య వ్లాగ్స్ అంటే చాలా ఇష్టమైపోయింది. వ్లాగ్స్ చేయాలి అని చెప్పి. అండ్ మీకు కూడా వ్లాగ్స్ బాగా నచ్చుతున్నాయి, సో అందుకే చేస్తున్నాను అనమాట. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ సబ్స్క్రైబర్స్ ఆర్ నాట్ జస్ట్ ఫర్ మనీ ఆర్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో ఐ విల్ గివ్ యూ వన్ సజెషన్. మీరు మనీ కోసమే చేస్తారో లేదంటే దేనికోసం చేసినా, లైక్ పిఆర్స్ కోసం, దేనికోసం చేసినా మీరు చేయడం తప్పు కాదు. కాకపోతే మీరు చేస్తున్న దాంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డే తీసుకోండి. అది ఏదైనా సరే, వ్లాగ్స్ చేయండి, బ్యూటీ చేయండి, ఏదైనా సరే. ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ మనీ, మీకు ఇంట్రెస్ట్ ఉన్న జోనర్లోనే వెళ్తే మీకు బోర్ కొట్టేది అనమాట త్వరగా. అబ్బా రావట్లేదు, మనం క్లోజ్ చేయాలి ఛానల్ ఇంకా అనేది ఉండదు. ఐ పర్సనలీ ఫీల్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు నాకు వ్లాగింగ్ ఇష్టం కాబట్టి ఐఎమ్ కంటిన్యూయింగ్ ఇట్ అంతే. ఓకే, 3 గేమ్స్ అయిపోయింది అనమాట. 3 గేమ్స్లో ఫస్ట్ గేమ్ జూలీ విన్ చేసింది, సెకండ్ గేమ్ డాలీ విన్ చేసింది అండ్ థర్డ్ గేమ్ జూలీ విన్ చేసింది అనమాట. పాపం డాలీ కప్స్ అన్ని కింద పడిపోతున్నాయి అండ్ స్లోగా ఆడుతుంది, ఇంకా చిన్నపిల్ల కదా అందుకు. నేనా ఆడలా? ఏది ఆడదాం? జూలీతో ఆడదాం. ఏది ఆడాలి? ఇంకా ఏమైనా గేమ్స్ ఉంటే ఇంట్రెస్టింగ్గా చూసి వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇక్కడ డాలీ అండ్ జూలీ నువ్వు కూడా ఆడక్క అని చెప్పారు. డాలీ నేను వీడియో తీస్తాను, నువ్వు వెళ్ళి ఆడు అని చెప్పింది అనమాట. నాకైతే చేతులు షివర్ అవుతున్నాయి గేమ్ ఆడేటప్పుడు. పడిపోతుందేమో అని చెప్పి చాలా స్లోగా పెట్టాను అనమాట. అండ్ నేను స్లోగా గ్యాప్స్ ఏదైనా ఉన్నాయా అని ఫీల్ చేస్తూ పెడుతున్నాను. ఈ లోపల జూలీ టక పెట్టేసింది అనమాట. సో ఈ గేమ్ కూడా జూలీనే విన్ అయిపోయింది. జూలీ అసలు మన టీంలో ఫుల్ పవర్ఫుల్ ప్లేయర్ అనమాట. సో ఆబ్వియస్లీ జూలీ వన్ ద గేమ్. ఐ డోంట్ మైండ్, ఎందుకంటే బోర్ కొట్టకుండా మనం ఏది చేసినా కూడా అది టైంపాసే అవుతుంది కదా, ఇదేదో ఇంటర్నేషనల్ గేమ్ కాదు. సో ఐ లవ్ ప్లేయింగ్ విత్ కిడ్స్ అనమాట. సో తర్వాత జూలీ అండ్ నేను కూడా కాసేపు ఆడాము. అండ్ పిన్ని వాళ్ళు వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఈ గేమ్ ఆడించాలి. సో రెడీగా ఉండండి, పిన్ని వాళ్ళు వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఖచ్చితంగా గేమ్ ఆడాలి. నీది ఎట్లుంది ఇప్పుడు గేమ్? ఐ లాస్ట్, జూలీ వన్. ఓకే గైస్, ఇప్పుడు మనం గేమ్స్ ఆడడం అయిపోయింది అనమాట. మమ్మీ ఇక్కడ లడ్డూస్ ప్రిపేర్ చేస్తున్నారు, బేసన్కి లడ్డూస్ అంటారు కదా అవి. కొంచెం అటు ఇటుకు వస్తున్నాయి. ఒకవేళ ప్రాపర్గా వస్తే ఐ షో యూ రెసిపీ. ఇక్కడ కనిపిస్తుంది కదా అది. ఏమైంది మరి? పాకం గట్టిగా అయింది. మా మమ్మీ రెడీ అయితే తప్ప కెమెరాలో కనిపించదు అనమాట, అందుకే పక్కకు జరిగింది, ఎవరేమనుకోకండి. ఒకవేళ రెసిపీ సక్సెస్ అయితే చూపిస్తాను. యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ బిర్యానీ అంత బాగా వస్తుంది అని కూడా నేను అనుకోలేదు, లేదంటే రెసిపీ ఖచ్చితంగా ఫస్ట్ నుంచి చూపించేదాన్ని. మీకు కావాలంటే కింద కామెంట్స్లో చెప్పండి, నేను చూపిస్తాను. ఇప్పుడు నాకు ఒక చిన్న వర్క్ ఉంది, అదైన తర్వాత లెట్స్ సీ ఇఫ్ ఐ కంటిన్యూ ద వ్లాగ్.
బయట అరుస్తున్నాయి పక్షులు, డోంట్ మైండ్. ఓకే ఎవ్రీవన్, ఫైనలీ మమ్మీ రెసిపీ రెడీ అయిపోయింది అనమాట. అంటే మమ్మీ రెసిపీ అంటే అది యూట్యూబ్లో చూసి చేసిన రెసిపీ, వస్తుందా రాదా అని డౌట్ వచ్చింది. కానీ మమ్మీ ఫైనలీ సక్సీడ్ చేశారనమాట. అండ్ నేను ఇంకా టేస్ట్ చూడలేదు. జూలీ నువ్వు చూసావు కదా, హౌ ఇస్ ఇట్? ఇట్స్ నైస్. మీ దగ్గర ఉంటే, అవును నేను అసలు రెసిపీనే చెప్పలేదు కదా, ఇంకా మన దగ్గర క్యాషూస్ లేవన్నమాట, గోడంబి లేదు. సో మమ్మీ వేయలేదు. నేను ఏదైనా ఒక పీస్ తీసుకొని ఇప్పుడు టేస్ట్ చూస్తాను. ఓకే ఓకే. సో నైస్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. మీకు తెలియదు కదా, ఇంకా నేను చాలా స్వీట్ పర్సన్ అనమాట. స్వీట్స్ చాలా 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 ఎక్కువ తింటాను ఇంకా జూలీ. అండ్ కామెంట్స్ ఇప్పుడు మానేసానులేండి, ఇంతకుముందు చాలా తినేదాన్ని. ఇప్పుడు కూడా నాకు క్రేవింగ్స్ వస్తే అప్పుడప్పుడు ఇలా కొంచెం కొంచెం బైట్ చేసుకొని తింటుంటాను. డాలీ కూడా వచ్చేసింది. I just wanna end this vlog అనమాట. I don't know నా టంగ్ ఎందుకు అంత ట్విస్ట్ అవుతుందో. అండ్ ఐ జస్ట్ వాంట్ ఎండ్ దిస్ వ్లాగ్ రైట్ నౌ. థర్డ్ టైం చెప్పాను, ప్లీజ్ డోంట్ మైండ్. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ రెసిపీ కావాలనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ సెక్షన్ బిలో. అలాగే బిర్యానీ రెసిపీ కావాలనుకుంటే కూడా అడగండి, చెప్తాను, ఐ మీన్ చేపిస్తాను. సో ఐఎమ్ ఎండింగ్ దిస్ వ్లాగ్. చెప్తున్నాను, మీరు ఒకవేళ బిర్యానీ అయితే టేస్టీగా ఉంది అన్న డాలీ బిర్యానీకి పిచ్చి ఫ్యాన్ అనమాట. సో డాలీ అప్రూవ్ చేసింది అనుకో, బిర్యానీ టేస్ట్ చాలా 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 బాగుంది అనమాట. అర్థం చూసి కామెంట్ లో చెప్పండి బాగుందో. ఎస్ ఓకే, కామెంట్స్ డౌన్ బిలో, నో నెగటివిటీ అలౌడ్. మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అలాగే కామెంట్స్లో చెప్పండి వాట్ కైండ్ ఆఫ్ రెసిపీస్ యూ వాంట్. ఓకే యా, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పోస్ట్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.